అదేందో గానీ ఈ సమ్మర్ మాత్రం చానా అంటే చానా దారుణంగా ఉంది. ఆ వేడి మాత్రం అసలు రూమ్‌లో తట్టుకోలేకపోయాం. ఇగ అలా ఉండి ఏం చేద్దామని మేము మంచి మధ్యాహ్నం చూసి ఇక్కడ లూలు మాల్‌కైతే వచ్చాం. అండ్ మంచి వీక్ డే ఇది. సో, మాల్ కూడా బిజీ ఉంటదేమో అని నేను అనుకున్నా. అలాగే మొత్తం స్టైల్‌గా రెడీ అయ్యి చూద్దామా ఎలా ఉంటుందా అని మేము వెళ్ళేసరికి మాత్రం మాల్ మాత్రం కంప్లీట్ ఎంప్టీ. అంటే అసలు అట్‌లీస్ట్ మనం మాల్‌కి పోయినా కొంతమంది ఇట్లా మనకు కనపడతారు కదా! కనీసం అది కూడా లేకుండా కంప్లీట్ ఇవాళ క్లోజ్ ఉన్నట్టుంది మాల్. అంటే లైక్ ఇప్పుడు మాల్ క్లోజ్ చేస్తే వాళ్ళు ఎలా అంత సైలెంట్‌గా ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్నే ఉంది. ఇక మేము చూసి షాక్. అంటే కనీసం కొంతమంది కూడా లేరా ఎందుకిట్లా అని మాకు డౌటొచ్చింది. అండ్ ఆల్సో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్. మీరు ఎక్కడ చూసినా అన్ని పెద్ద మాల్స్ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. సో, మేము మాత్రం చాలా షాక్ అయ్యా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, నాట్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్, అట్రియం మాల్. కానీ ఇలా వీక్ డే కాబట్టి ఎక్కువ మంది ఎవరు లేరు. అండ్ ఇక లేట్ చేయకుండా ఫటాఫట్ మేము ఫస్ట్ ఫ్లోర్‌లో మీకు హోలా అని కనిపిస్తది. హోలా అంటే స్పానిష్ వర్డ్ అది. హోలా అంటే హలో. సో, ఆ పబ్ రీసెంట్‌గా ఓపెన్ చేశారు వాళ్ళు. అండ్ అందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ మీకు ప్రెజెంట్ చికెన్ స్టఫ్ అయినా లేదా ఆర్ వెజ్ స్టఫ్ అయినా కూడా మీకు అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ అన్నీ ట్రై చేసాం. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు ఆ డేకి. అండ్ ప్రమోషన్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. అండ్ వాళ్ళు చాలా అంటే చాలా ఐటెమ్స్ పెట్టారు. అవన్నీ ప్రతి టేస్ట్ బాగుంది. వెజ్ వాళ్ళకి కూడా మీకు అంటే లైక్ మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఐటెమ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కొంచెం యూనిక్‌గా అనిపిస్తుంది. అంటే చూసారుగా ఇట్లా సర్వ్ చేయడం కానీ ఇలా వాళ్ళు ఒక యూనిక్‌నెస్ అనేది మాత్రం నేను చూసా. అండ్ ఆ యూనిక్‌నెస్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ కొంచెం ఇలాంటివి చూసి అట్రాక్ట్ అవ్వడం మాత్రం షూర్‌గా అట్రాక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ వాళ్ళు వాడే క్వాలిటీ అండ్ ఇంగ్రీడియెంట్స్ ఏదున్నా కూడా వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను ప్రతిదీ ట్రై చేశా. ఇందులో నాకు ఫేవరెట్ ఏందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కేఎఫ్‌సీ చికెన్ అనుకున్నారు కదా! కానీ అది కేఎఫ్‌సీ చికెన్ కాదు. అది ఫిష్ అది. బట్ ఇది ఒక్కటి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నేను డిసప్పాయింట్ అయ్యా. నేను కేఎఫ్‌సీ చికెన్ అనుకోని ఫస్ట్ బయట అంటే ఇందులో ఉన్న ఐటెమ్స్ అన్నిటికి చూసుకుంటే నా ఫస్ట్ ఐటెమ్ నేను అదే ట్రై చేశా. బట్ అదే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది నాకు. నాకు మాత్రం నచ్చలేదు అది. బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ మిగతా అన్నీ చాలా చాలా సూపర్ ఉన్నాయి. మీకు మటన్ అయినా చికెన్ అయినా చికెన్ 65 చికెన్ ఫ్రై ప్రతిదీ బాగుంది. అండ్ నాకు మాత్రం ఫుల్ మీల్ అయిపోయింది ఆ రోజు. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. ప్లస్ మీకు ప్రైవసీ అండ్ ప్రైవేట్ రూమ్ లైక్ స్పేసెస్ కావాలన్నా కూడా వీళ్ళు ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే బీర్ మేకింగ్ కానీ అంటే మన ముందే వాళ్ళు ఆన్ లైవ్లో మనకి ప్రొవైడ్ చేస్తారు బీర్. సో, ఇలాంటివి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ రెస్టారెంట్‌లో. ఒక్కోసారి లుక్ వేసుకోండి. అంటే వాళ్ళు ఎలా ట్రై చేస్తున్నారు, అసలు ఎలా మేకింగ్ ఎలా ఉంటుందని. మనందరూ చాలా ఫేవరెట్ పీనాకోలా ఎప్పుడైనా ట్రై చేశారా? బట్ ట్రై చేస్తే మీరు మాత్రం దాని మేకింగ్ చూడండి. అతను ఎంత బాగా చేశాడో. మన ముందే ప్రతిదీ అంటే మనం ఎంత ఆర్డర్ ఇచ్చినా వితిన్ జస్ట్ 5 మినిట్స్‌లోనే వాళ్ళు చాలా ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. అది మాత్రం ఒకటి చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చారు. సో, అందులో ఉన్నంతమంది ఉన్నా కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం మాత్రం చాలా క్విక్ ఉన్నారు. అండ్ అది మాత్రం వాళ్ళ గ్రేట్‌నెస్‌కి మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. ఒకసారి వీడియో చూడండి దాని మేకింగ్ ఎలా ఉందో.
ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి చాలా వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓరియో షేక్ ఉంది. ఇంకా ముందే చెప్పినట్టు పీనా కోలా ఫ్లేవర్. సో, ఇలా మనకి రకరకాలుగా కావాల్సిన మ్యాంగో షేక్ గానీ, ఎనీ కైండ్ ఆఫ్ మీకు కావాల్సిన అవైలబిలిటీ మాత్రం అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో, ఏమాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి మాత్రం ఎప్పుడైనా వీకెండ్స్ ఆర్ మీ వీక్ డేస్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది నేను చెప్తా ద బెస్ట్ అని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వింగ్ కానీ అన్నీ ప్రతిదీ ఇన్ టైం ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ నేను పీనా కోలా ట్రై చేశాక నెక్స్ట్ ఓరియో షేక్ చెప్పా. వాళ్ళు కూడా వితిన్ జస్ట్ 5 మినిట్స్‌లోనే వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉన్నారు. అండ్ అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొన్ని పబ్స్ ఉంటాయి అంటే లైక్ వాళ్ళు డీలే చేసే కొద్దీ మనకు కూడా ఆ ఇంట్రెస్ట్, ఆ ఉత్సాహం అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోద్ది మనలో. సో, అలా వెళ్ళకుండా వీళ్ళు మాత్రం మనకి ప్రతీదీ అంటే హైప్ ఇస్తూనే మనకి చిల్లేలా వీళ్ళు బిహేవ్ చేశారు. అండ్ అది మాత్రం నేను ఒప్పుకుంటా. ఇక ఎట్ లాస్ట్ అన్నీ ట్రై చేశాక ఇక యాజ్ యూజువల్‌గా మన బిర్యానీ ఎలాగో అందరి ఫేవరెట్ కాబట్టి లాస్ట్‌గా ట్రై చేశా. అండ్ ఆ టేస్ట్ కూడా కొంచెం అంటే మన రెస్టారెంట్‌లో ఉన్న బిర్యానీలో ఏందంటే కొంచెం స్పైసీనెస్ ఆ ఘాట్ అనేది ఉంటది. బట్ ఇందులో మాత్రం అదొక్కటి లేదు. అండ్ ఎనీవే అది లేకున్నా కూడా నేను చాలా ఎంజాయ్ చేశా ఫుడ్ కూడా. సో, మీరు మాత్రం తప్పక విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.